ఓకే, మరి ఇప్పుడు మా ముందుకి రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే? హాయ్, నా పేరు మమత. నేను నవదుర్గ కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యానండి. విన్నర్గా అవుతానని ఎంతో ఆశగా ఉంది. లెట్స్ హోప్ మై బెస్ట్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ మమత. మమత గారు. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాము. నిజంగా ఈవిడ కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదా ఫస్ట్ పార్టిసిపెంట్ శ్వేత గారు చక్కగా వంట చేసేసారు. చాలా ఫాస్ట్ గా చేశారు, చూసారు కదా. వెరీ సో మీరేం చేయాలంటే అంతకంటే ఫాస్ట్ గా చేయాలన్నమాట. ష్యూర్. Okay, ట్రై మై లెవెల్ బెస్ట్. బాగా ట్రై చేయండి. ఇంతకేం చేస్తున్నారు? దహి అనార్ బోండా. దహి అనార్ బోండా. యా. వెరైటీగా ఉంది. చాలా వెరైటీగా. ఓకేనండి, మరి దహి అనార్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దహి అనార్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పిండి 2 కప్పులు, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన క్యారెట్ 1, సన్నకార పూస కొద్దిగా, కిస్మిస్ 50 గ్రాములు, చాట్ మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 కప్పులు, కీరా 1, పుదీనా కొద్దిగా, కారం తగినంత, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. దహి అనార్ బోండాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మమత గారు స్టార్ట్ చేద్దామా? యా. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మినపప్పును రాత్రి నానబెట్టుకోవాలండి. పొద్దున గ్రైండ్ చేయాలి. ఓకే. అందులో కొంచెం అల్లం, సాల్ట్, 2 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం కొత్తిమీర. సో దీనికి పొట్టు పెసలే తీసుకోవాలా? అవును. ఒక చిన్న బౌల్లో వేసుకోండి, దాంతో అంటుకోదు చెయ్యికి. సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని వేట్ చేసేస్తాం. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అది వేగుతున్నంత వరకు ఇది ఆల్రెడీ మిక్స్ చేసుకొచ్చాను. ఓకే. సో కాస్త చెయ్యికి ఇలా రబ్ చేసేసుకొని ఇది స్లైట్ గా తీసుకోవాలి. ఇది మనం అనార్ స్పెషల్ అన్నాం కాబట్టి దీంట్లో అనార్ పెట్టాలి. ఓకే. కొన్ని అనార్ వేయాలి, ఎందుకు ఇవి బయటికి రాకూడదు, బికాస్ ఆయిల్లో వేసినప్పుడు స్ప్లిట్ అవుతాయి. అవును. సో మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఏంటో పెట్టారు చెప్పాలి అది కూడా. కిష్మిష్ కూడా పెట్టాను. అంటే ఇది ఇప్పుడు స్వీట్ హాట్ కలిపిన స్నాక్ అన్నమాట. యా, చట్పటా స్నాక్ లాగా. ఇది మీ ఐడియానండి లేకపోతే ఎవరైనా చెప్పారా? లేదు, నేను బుక్ లో చదివాను. ఓకే. ఇది కాశ్మీరీ ఐటమ్ అన్నమాట. ఓకే. వాళ్ళవే అన్ని, అంటే ఇప్పుడు మన కాశ్మీరీ పులావ్ కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని ఫ్రూట్స్ యాడ్ ఉంటాయి. చేస్తారు కదా. ఇది ఆల్రెడీ ఇంట్లో ఒకసారి చేసి చూసారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడ చేస్తారా? చాలా సార్లు చేశాను. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఆవిడ ఎందుకు కంగారు పెడుతున్నావు? కంగారు పెట్టట్లేదు, నార్మల్ నా డౌట్ క్లారిఫై ఒకసారి Actually చేశారా? తను తినొచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు. ఓ బాగానే పెట్టారండి. సో ఓన్లీ మనకి దానిమ్మ ఇంకా కిస్మిస్ అని కిస్మిస్. కాంబినేషన్. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేస్తాను. ఒక్క నిమిషం, డీప్ ఫ్రై చేస్తున్నారా? యా. ఎందుకైనా మంచిది ఇక్కడ ఉంటా. చేయండి. జాగ్రత్తగా చూద్దాం. నాకు ఎందుకో ఈ ఫ్రై ఐటమ్ అంటే చాలా భయం. నేను పేస్ట్ ఒకటే శ్రీవాణి, వంట చేసేటప్పుడు ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, కంపల్సరీ, చాలా అవునా? ఇంపార్టెంట్. ఇవి ఫ్రై అవుతున్నంత వరకు వేరే చేసుకోవచ్చా? దహి ప్రాసెస్ చేసుకోవచ్చు. Okay. ఓకే. దహి తీసుకొని ఒక 1.5 బౌల్, బికాస్ ఓన్లీ 5 చేసాం కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంట్లో లిటిల్ సాల్ట్, జస్ట్ కొంచెమే వేసుకోవాలి. మిర్చి పౌడర్, దహి చాట్ మసాలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం జస్ట్ ఫర్ టేస్ట్. ఓకే. మనం గార్నిష్ చేసుకునేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడతారా? ఇంకా డైరెక్ట్ గా ఇవి తీసేసి ఆ మిశ్రమంలో వేసేయడమే. లేదు, ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ లో వేయాలి. ఒక ఇంకా ప్రాసెస్ ఉందా? కొంచెం. టైం కూడా అంటే సేమ్ మనం దహి వడ చేసినప్పుడు గారెలు ఎలా అయితే వాటర్ లో వేస్తాము. ఒక బౌల్ లో వాటర్ ఇవ్వాలి. వాటర్ కావాలా? నెక్స్ట్ ఈ పెరుగు మిశ్రమంలో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. క్యారెట్, కీరా, టొమాటో, ఆనియన్. ఓకే. దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాము. ఓకే. ఇవి ఇందులో వేసేస్తాము. జస్ట్ కాస్త ఇలా టర్న్ చేయండి, దాన్ని బట్టి వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా టైం సేవ్ కాబట్టి ఇలా ఫోక్తో కొంచెం ఇలా ప్రెస్ చేశారంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ వంటకంతో మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతాను అనుకుంటున్నారా? ష్యూర్, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి. యా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. కొంచెం దానిమ్మతోని అండ్ 2-3 కిస్మిస్, దెన్ సేవ్.
చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి అండ్ మీ టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూద్దాం తినడానికి మరి కూడా taste. చాలా బాగుంటుంది. చూద్దాం మరి జడ్జెస్ టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. యా, డిష్ ఇస్ రెడీ. ఓకే ఓకే, సో టైం ఏమో 12 minutes 20 seconds అయింది. ఓకే, మరి దహి అనార్ బోండా కూడా రెడీ అయిపోయిందండి. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ డిష్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దహి అనార్ బోండా తయారు చేయు విధానం. మినపప్పు 2 గంటల ముందు నానబెట్టి అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి రుబ్బి ఉంచాలి. క్యారెట్, కీరా, ఉల్లిపాయ ముక్కలు కలిపి ఉంచుకోవాలి. రుబ్బి ఉంచుకున్న మినపప్పు మిశ్రమాన్ని చేతితో టిక్కిల్లా ఒత్తి మధ్యలో కిస్మిస్, దానిమ్మ గింజలు వేసి బోండాల్లా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలను నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ముందుగా కలిపి ఉంచుకున్న కూరగాయ ముక్కలను వేసి కలిపి ఉంచాలి. నీళ్ళల్లో నాననిచ్చిన బోండాలను ఈ పెరుగు మిశ్రమంలో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి దానిమ్మ గింజలు, సన్నకార పూస చల్లుకుంటే దహి అనార్ బోండా రెడీ. దహి అనార్ బోండా తయారీ విధానం చూసారు కదండి. ఓకే, వెళ్ళి చక్కగా జడ్జెస్ కి టేస్ట్ థ్యాంక్ యూ. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చి హ్యాపీగా అక్కడ వెళ్ళి కూర్చొని మీ నెక్స్ట్ కో పార్టిసిపెంట్స్ ఎలా చేస్తున్నారో చూడండి. షూర్. సూపర్. మమత గారు, లత గారు వస్తున్నాను. ఫ్రెష్గా మళ్ళీ నేను మీకు హాయ్ చెప్తున్నాను. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నారండి. నేను మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతాను. మీతో అన్ని ఎక్కువ అడగదలుచుకోలేదా? ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను అని నేను ఒకదానికైతే సమాధానం చెప్పనబ్బా. నేను ఒకటి అడుగుతానబ్బా, సరే, అది మీరు చెప్పాలి, తప్పదు. ఓకే. నేను అడిగిన సమాధానం. ఓకే. మీరు ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? జనరల్గా ఏంటంటే చాలామంది, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎప్పుడు మనం చేసిన ఐటమ్స్ అన్నీ మనం తినేసేయాలి అని ఆతృత పడకూడదు. మనకి ఎంత మీలా పక్క వాళ్ళకి కూడా సగం తినాలి. పెట్టాలి. అలా అని కాదు. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత వండేస్తారు, అది మొత్తం వేస్ట్ అయిపోతుంది అని తినేద్దాం అన్న ఫీలింగ్లో ఉంటారు. ప్లస్ ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ప్లేట్ నిండా తీసుకొచ్చి పెడతారు. అలా తిండి విషయంలో అసలు మొహమాట పడకూడదు. అది ఫస్ట్. శుభ్రంగా తినేయాలి. శుభ్రంగా తింటే శుభ్రంగా పెరుగుతాం. ఎంత కావాలో అంతే తినాలి. ఓకే, మనకి ఎంత అవసరమో మన బాడీ చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్లస్ నేను ఏంటంటే యోగాలో ఎంఎస్సీ చేశాను ఓకే అండ్ జిమ్. ఓకే, సూపర్. ఓకే, సో అందరూ ఇలా మెయింటైన్ చేయండి లత గారు చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీరు ఈ టీవీలో కుంకుమరేఖ సీరియల్ చేస్తున్నారు. యా. సో అందులో మీ క్యారెక్టర్ అసలు మీరు ఇలా ఉన్నట్టు అందులో ఉండదు. లేదు, సేమ్ ఇలానే ఇక్కడ ఉంటావు పెద్ద డాక్టర్. అల్లరి పిల్ల, అక్కడ చాలా సాఫ్ట్ గర్ల్. సో మీకు ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ చేయడం? యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ చాలా కష్టమైంది. ఎందుకంటే ఎప్పుడు చలాకీగా నవ్వుతుండే వాళ్ళకి ఒక్కసారిగా సైలెంట్గా ఉండాలి, ప్లస్ భారమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అవన్నీ అన్నది చాలా కష్టం. సో మరి ఆ సాఫ్ట్ క్యారెక్టర్ మీరు కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా చేస్తున్నాను అన్నారు కాబట్టి మా కోసం ఒక డైలాగ్ చెప్పకూడదు? యాక్చువల్గా నేను అందులో ఏంటంటే నాకు పిల్లలు ఉండరు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని పెంచుతాను. తను ఏంటంటే నా మీద రివర్స్ అయ్యి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు తను నా ఫ్రెండ్ నా దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు తను అంటది, రూపా, నా క్యారెక్టర్ పేరు అందులో, రూపా నువ్వన్నా చెప్పచ్చు కదా అంటే ఒకటే చెప్తా, వసుంధరా నువ్వు కన్న పిల్లకే నీ మాట వినే స్థాయిలో లేదంటున్నావు. పెంచిన వాళ్ళం మేమెంత అయినా ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటేనే ఒక విలువ ఉంటుంది. వావ్. అంటే చాలా నిజంగా కళ్ళమంట నీళ్ళతో చాలా కష్టంగా చెప్పాలి. నిజంగా చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చాలామంది లైఫ్లో అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలా. సిప్పండి, మా కోరిక ప్రకారం అడిగినందుకు కానీ చక్కగా మంచి డైలాగ్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్పబ్బా, పర్లేదు. ఓకే అండి, మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, నా పేరు ఉమా. నేను నవదుర్గ వంటల పోటీకి సెలెక్ట్ అయ్యాను. లక్షణంగా వంట చేస్తాను, 1,00,000 రూపాయలు గెలుచుకుంటాను. ఓకే, మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఉమా, పిలిచేద్దామా? ఎస్. హాయ్ ఉమా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. బాగున్నావా? నేను బాగున్నాను. ఏం మీ ఇద్దరు చదువుకుంటున్నావు? సేమ్ పించ్ సేమ్ పించ్. నీకు కూడా పింక్ ఉంది. అదే అందుకనే. పించ్ ఇంకెప్పుడు వేసుకోను నేను లైఫ్ లో. ఎలా ఎలా తెలుస్తుంది? నీకు ఎలా తెలుస్తుంది అప్పుడు? ముందే ఏదో ఒక అంటే చూసి వెళ్ళి జ్ఞానం మార్చుకొని వచ్చేస్తావా? ఒక డ్రెస్ పట్టుకుని తిరుగుతుంటే ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళొస్తుంది. సరే, ఎందుకంటే సేమ్ పించ్ అనేది సేమ్ పించ్. లేకపోతే నేను స్లిమ్ అయ్యేలా ఉన్నాను. పర్లేదు, ఒకసారి మేము ఇస్తాము. రెడీ అవుమా? రెడీ. నీకు చెల్లి
వదలట్లేదు. చెల్లి అక్కడ చూసావా అక్కలందరూ ఎలా వంటలు చేశారు? ఇంకొక అక్క ఉంది అనుకో బ్యాలెన్స్. సో మరి ఆ అక్కలతో పోటీ. ఒక్క నిమిషం, ఏం చదువుకుంటున్నావు? 7th 8th? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. అలా అనిపించట్లేదు, నీట్ అయిపోయా. మీకు వంటలు బావచ్చా? వచ్చు, ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో ట్రై చేస్తూ ఉంటావా? ట్రై చేసి పెట్టేస్తున్నా మమ్మీకి డాడీకి. బాగుందన్నారా? ఏమన్నా మమ్మీ బానే ఉన్నారు కదా? సూపర్. ఇప్పటివరకు ఏంకి ఐ మీన్ ఫీవర్ కూడా రాలేదు నేను తిన్నాక. నువ్వు నీకు రాదు ఎందుకంటే మమ్మీ బాగా జనరల్గా చేస్తారు కదా. నేను చేసినప్పుడు నేను తిన్నాను అనుకో, నాకేమైనా అయితే మా మమ్మీకి ఫీవర్ వస్తుంది కదా. సరే ఇదిగో లాజిక్ తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం ఇప్పుడు ఏం confusing గా ఉన్నాయి. చేయబోతున్నావు చెప్పు. చెప్పు. నేను ఏం చేస్తానంటే ఆలు కొబ్బరి పాల కూర. ఆలు కొబ్బరి పాల కూర. యా. ఓకే, మరి ఆలు కొబ్బరి పాల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు కొబ్బరి పాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆలు కొబ్బరి పాల కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ఈ అమ్మాయి కాస్త టెన్షన్ పడుతుంది. బ్రేక్ మనం బ్రేక్ తీసుకున్న తర్వాత చేపిద్దాం, కొంచెం కూల్ అయిపో. ఓకేనా? ఓకే. ఎన్టీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎలాంటి వంటలు చేస్తూ ఉంటావు? బ్రెడ్ మీద జామ్ పెట్టి ఇవ్వడం. అలా చేయను, జామ్ మీద బ్రెడ్. వంట వచ్చా? తెలుగు అర్థం కావట్లేదా నీకు? ఇది కర్రీలా లేదు కదా, ఫ్రై అయినట్టుంది వాణి. మీ ఆవిడ మీ పిల్ల ఇద్దరు గొడవ పడుతుంటే నువ్వు ఎవరి పక్కన నుంచి ఉంటావురా అంటాడు. ఆవిడ పెళ్ళామంటే ఇద్దరు ఒకలేదు.